హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ముందుగా కొబ్బరి చట్నీ చేస్తాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఇవైతే కొబ్బరి చట్నీ కావాల్సినవి. కొబ్బరి చట్నీకి ఎరుశనగపప్పు, కొబ్బరి, టమాటో, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఇంకా కరివేపాకు ఇవైతే బాగా వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా బాగా వేయించుకోవాలి. అట్లాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొబ్బరిని బాగా వేయించుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక బాండీలో టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా సాల్టు, ఇంకా 2 స్పూన్ల ఆయిల్ అవన్నీ వేసి మూత పెట్టి మగ్గబెట్టాలి. అదే కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి. అవి మగ్గాక అంటే అలా మగ్గించాలన్నమాట. అయితే మగ్గిపోయినాయి. ఇంకా చట్నీ కోసం మిక్సీలో అయితే వేసేసాను. ముందు ఫస్ట్ ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత వేయించుకునేవి అయితే వేసుకోవాలి. తర్వాత చింతపండు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాను. చూడండి, చట్నీ ఆ కలర్ అయితే వస్తుంది. చాలా బాగుంది టేస్ట్. రెండిటి కాంబినేషన్ వేరుశనగపప్పు అవి. ఇవైతే మా వినాయకుడి దగ్గర భోజనాలు చూడండి. పులిహోర పెట్టదండి. రైస్, పలావ్ అన్నం, గోంగూర, ఉల్లగడ్డ కుర్మా, పప్పు, ఇంకా కేసరి, ఇంకా సాంబార్, ఇంకా గారెలు ఇవైతే ఇచ్చారండి మా వినాయకుడి దగ్గర భోజనం. ఇంకో భోజనం కూడా పెట్టారు కానీ నేను వీడియో తీయలేదు. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి. అందుకోసమని వీడియో తీసి చూపిస్తున్నాను. జల్లీలు మా వదిన వాళ్ళు, ఇంకా సిరి వాళ్ళు అందరూ కలిసి వచ్చారండి. ఫోన్ చూస్తుంది. మమ్మీ వీడియో తీస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు పిల్ల ఛానల్. చాలా కష్టం. చూడండి వాళ్ళు ఎంత బాగా అయితే ఫన్నీగా పెట్టానండి. ముద్దుగా మానసుడు ముద్దుగా మాట్లాడాడు. థ్యాంక్స్ ఫర్ ది బర్త్డే అని వచ్చాంటండి ఒంగోలు పిల్ల లేదంట, హాయ్ చెప్పలేదంట. అది ఒంగోలు పిల్లని చూపిస్తున్నాడు. వాళ్ళ పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఏర్పిస్తారండి. అంశు పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అంశుకి కానీ ఫన్నీగా అలా చూపించాయండి. ఇక్కడైతే మా ఇంట్లో ఒక పిల్లి వచ్చిందండి. ఎక్కడ పాపం వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. బ్లాక్ పిల్లి చాలా క్యామ్లీగా ఆడుతుంది చూడండి. చూడండి ఎట్లా ఆడుతుందో పిల్లి.